ఉండాలా ఉండద్దా? ఎంత చేసినా అంతే రావాలా? ఎట్ట చేస్తే అట్ట రావాలి? ఎట్లా చెప్పాలి? ఎంత చేసినా అంతే రావాలా? ఎంత చేస్తే అంత రావాలా? అది వేస్ట్. నేను 7 లక్షలు అంత చేసినప్పుడు 7 లక్షలు అంత వచ్చింది. 4 లక్షలు అంతా చేస్తున్నాను, 4 లక్షలు వస్తుంది. మళ్ళీ డిసెంబర్ 2 కల్లా 15 లక్షలు అంతా చేయాలని గోల్ పెట్టుకొని పని చేస్తున్నాను. అప్పుడు 15 లక్షలు వస్తుంది. మీకు చూపిస్తా కదా నెక్స్ట్ డిసెంబర్కి మినిమం 15 lakhs ఉండాలని చెప్పి. ఎంత? నాకు డబ్బు రావటం, నాకు 4 లక్షలు రావడం గొప్ప విషయం కాదు. నా టీంలో 16 మంది ఉన్నారు, 1 లక్ష పైన తీసుకునే వాళ్ళు. ఎంతమంది? అందులో 9 మంది హౌస్ వైఫ్స్. ఎంతమంది? 9 మంది లేడీస్. లేడీస్ అంటే తక్కువ చేసి చెప్పట్లా, లేడీస్కు బిజినెస్కు దాదాపు సంబంధం ఉండదు. నెట్వర్క్ ఈ మార్కెటింగ్లు ఇవన్నీ ఎక్కువ చేయరు వాళ్ళు, కానీ వాళ్ళకే ఎక్కువ. 16 మందిలో 9 మంది వాళ్ళే అంటే గ్రేటా కాదు? అందులో గాయత్రి మేడం, మీరు బూట్ క్యాంప్ వస్తే మనం చూస్తుంటాం. బూట్ క్యాంప్ మేడం టెస్ట్ మోడ్ అంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అంత చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఒక పాల ప్యాకెట్ కొనుక్కొని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 10 రూపాయల పాల ప్యాకెట్ కొని 3 పూట్ల తాగేదాన్ని. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మేడంకి ఇప్పుడు మేడం చెక్ నెలకి 1,60,000 రూపాయలు. అది బిజినెస్ పవర్. ఇప్పుడు నాకు డబ్బు రావడంకు నాకు ఎక్కువ హ్యాపీగా ఉంటుందా? గాయత్రి మేడం లాంటి వాళ్ళకి డబ్బు ఇప్పించడం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అది బిజినెస్ పవర్. మన వల్ల అంత అంత హ్యాపీగా ఉండదు. మనం కొంచెం మాట పెట్టుకొని ఎవరికైనా అన్నం పెట్టేవాళ్ళకు ఆయన ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎస్ సార్. బిజినెస్ నాకు బాగా నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు డబ్బు రావడం, వాళ్ళ డబ్బు వచ్చేలా కష్టపడితే మనకు డబ్బు రావడం. నా టీంలో 17 కార్లు రావడం కోసం 2 సంవత్సరాలు కష్టపడ్డా. 17 కార్లు వాళ్ళకి వస్తే 18వ కారు నాకు. 2 ఇళ్ళు వచ్చినాయి నా టీంలో, 3వ ఇల్లు నాది. కోటి రూపాయల ఇల్లు సత్యం సార్ కొన్నాడు, 70 లక్షల ఇల్లు సరస్వతి మేడం ఉన్నది, 1,50,00,000 ఇల్లు నేను కొన్నా. 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినా, 1,25,00,000 లోనే. అందుకే నేను ఇల్లు గురించి ఎక్కువ చెప్పట్లా, లోన్ ఇల్లు కాబట్టి అది లోన్ లెక్కనే ఉండదు. లోనే కానీ ఇల్లు ఖర్చు పెట్టలే, అవునా కాదు? సో ఇది వెస్టేజ్ యొక్క జర్నీ. నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఇంకా లేపాలి, బాగా జోకులు వేయాలి, సపోర్ట్ చేయాలని అన్నిసార్లు మీటింగ్లోకి వచ్చినప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నాను నేను, ఇంత డబ్బు ఎక్కువ వస్తుందని ఇంట్రెస్ట్ తోటి కూర్చోవాలి మీటింగ్. అవునా కదా సార్? అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి బలవంతం పెట్టి వేసుకుంటారా? మనంతలో మనం వేసుకుంటాం. మనంతలో మనం వేసుకున్నాం. మనకేం తెలుసు? 3 గంటలకు లేవాలని తెలుసు, చన్నీటి స్నానం చేయాలని తెలుసు, బ్రహ్మచర్యం పాటించాలని తెలుసు, సాత్విక భోజనం తినాలని తెలుసు, నేల మీద పడుకోవాలని తెలుసు, శరణఘోష పాడాలని తెలుసు, అయ్యప్ప స్వామికి ఉండాల్సినటువంటి కఠిన నియమాలన్నీ పాటించాలని తెలిసి మాలేసుకున్నాం. కాబట్టి ఆ కష్టాన్ని చిరునవ్వుతోటి భరిస్తాం. ఎస్ సార్? మావాడు ఎవడో కుసబెట్టి కాబట్టి ఆయనే అంటే అందరు చెప్తారు, లేచిపోతానికే కూర్చున్నాం అనుకో. ఎందుకు టైం వేస్ట్? అది నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్క 15 నిమిషాల క్లాస్ ఈరోజు నా జీవితాన్ని 360 డిగ్రీలు తెప్పించాను. జస్ట్ 15 minutes క్లాస్. ఆ రోజు ఒకవేళ నేను గిట్నే ఉట్లాడి లేచిపోతే నా బతికేంది కదా? ఆ 24 లక్షలు అప్పుడు ఇప్పుడు 60 లక్షలు అయ్యాయి. 60 లక్షలు నేను భూమి మీద ఉన్నటువంటి కూడా కాదు, ప్రామిస్ చెప్తున్నా. అందుకే చెప్తున్నా, ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు చెయ్యొద్దు మనం, కానీ వినాలి, మొత్తం వినాలి. విన్నాక చెప్పలేము. ఒకసారి ఎప్పుడైనా మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఎలుకల బోన్ షాప్ కనబడ్డది సార్. ఎలుకల బోన్లు కనబడ్డాయి, షాప్ కనబడ్డది. మనం ఏదో చూస్తున్నట్టు వెళ్ళిపోయాం, చూసినాం వెళ్ళిపోయాం. మన ఇంట్లో ఎలుకలు ఏం లేవు, పెద్ద పట్టించుకోలేదు. ఒక 6 నెలలు అయినా మన ఇంట్లో ఎలుక పడ్డాయి అనుకో, డైరెక్ట్ కోసం లేదు కూడా. అట్లాంటిది ఈ బిజినెస్ ని మైండ్ లో ఉంటే ఈ రోజు నీకు అవసరం లేకపోవచ్చు, డబ్బు బాగుండొచ్చు. ఈ రోజు ఎప్పుడన్నా కొంచెం జీవితం కొంచెం వంకరచూ చూసినప్పుడు దేవుడు ఆ రోజు అరే నేను పలానా బిజినెస్ ఉన్నా అది చేస్తే బాగుండు, పైసలు పెట్టేది కాదుగా. ఎప్పుడు అనుకుంటే స్టార్ట్ చేస్తా లేదు. మళ్ళీ అది కూడా ₹1 వేరే వాళ్ళ దగ్గర తీసుకునేలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేలేదు. కిరాణ్ షాప్ లో కొనే బదులు ఎస్సీలో కొనుక్కుంటూ తయారు చేసుకుంటే చాలు. సార్ నా కోసం గుండె ఇస్తారు సార్, నా దోస్తులు అంటేగా ఈ మరి ప్రోడక్ట్ కొనుక్కోమని ఏ గుండెకాయతో కార్డు కొనుక్కోమని సింపుల్ గా. 570 మంది మేడం నా టీంలో, అందులో 400 మంది ఆడబిడ్డలు, 570 మంది లేడీస్ జెంట్స్ 10,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే 570 మందికి మనం ఉపాధి కల్పించినట్టు కదా. అది ఎవరు నేను డబ్బులు ఇలా వాళ్ళు కష్టపడతాను కొన్ని మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి నిలబెట్టుకున్నాను. గాయత్రి మేడం ఏదైనా ఇట్లా ఎవరైనా మాట్లాడితే భయపడతాగా. అలాంటి వ్యక్తి ఈరోజు స్టేజ్ మీద నిలబడి ఒక 2,000 మందికి ధైర్యం వచ్చే మాటలు చెప్తున్నారు. అది బిజినెస్ పవర్. కొంచెం దయచేసి ప్రతిదాన్ని వంకరగా చూడొద్దు, ప్రతిదాని మీద నెగిటివ్ ఉండొద్దు. ప్రతి ఒక్క పర్సన్ ఇది ఎవడో బయటకు వచ్చిందని చూడొద్దు. ఎవరు ఎక్కడ ఎప్పుడు మన జీవితాన్ని మారుస్తారో తెలియదు. ఒక వ్యక్తి రూపాయి బిల్లు ఇట్లా పట్టుకొని ఇట్లా బ్యాగ్ పెడితే అది వచ్చి ఇలా పడదంట కండక్టర్ ఆయన బస్లో. ఆ రూపాయి బిల్లు ఇలా పడితే తమ్ముడు నీ స్టైల్ బాగుంది, నువ్వు ఉండాల్సిన ఇలా కాదు అని చెప్పి పెద్ద ఆయన బతిలాడి తీసుకుపోయి కెమెరా ముందర పెడితే ఈ బియ్యం తల ఇవ్వ
ఎస్ ఆర్ నో? ఆ టైంలో ఆయన నా ముఖమే సంక నాగిపోయేది జీవితం. కాబట్టి నెత్తి మీద గ్రహాలని కొంచెం తీసి పక్కన పెట్టాలి. వసుదైక కుటుంబంలో ఉన్న మనంతా, కులమత భేదాలు లేకుండా పలకరించుకునేటువంటి తెలుగు జాతిలో ఉన్న మనంతా. ఎస్ ఆర్ నో? తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా వస్తే పొర్లిపోతారు బయట. తెలుగు రాష్ట్రాలు అంటే మర్యాద, మర్యాద అంటే చిరునవ్వు, చిరునవ్వు అంటే తెలుగు రాష్ట్రాలు. ఈ పేరు మనం సార్థకం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఇక్కడ వచ్చినా తెలుగు ఎక్కడ ఏ మీటింగ్లోకి పోయినా మా మిస్సెస్ అడుగుతుంది మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బాగా జరిగిందని చెప్తాను. ఎవరైనా ఇట్లా అనుకోలేదు మనసులో ఊకే అది రేపటిదాకా ఉంటుంది మైండ్లో. కోరి ఎవరో కోటీశ్వరుడా కాదుగా మళ్ళా అంటే ఆయన వింటే కనీసం ఆయన మారకపోయిన ఇంకో 10 మందికి ఉపయోగపడు. మీ అందరు బాగా చెప్తున్నారు. నా మనసు అంతా అక్కడే పాడైంది. అది ఇక్కడ తెచ్చుకున్నట్టు నేను ఇప్పటిదాకా ఏ మీటింగ్లో కూడా ఎవరిని జాయిన్ అవ్వమని అడగలేదు సార్. నేను మీకు కూడా చెప్తున్నాను, ఇది జాయిన్ చేసే బిజినెస్ కాదు, జాయిన్ అయ్యేది కాదు. మనసు పెట్టి 1 గంట సేపు ఇంటికి పోయి ఆలోచించాను. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల కింద నేను తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితమే ఈ రోజు నా జీవితం. ఈ రోజు నేను తీసుకోబోయే నిర్ణయం యొక్క ఫలితమే 10 సంవత్సరాల తర్వాత నా కుటుంబం యొక్క జీవితం. ఇది రాసుకోండి. నీకు ఒకవేళ నీ జాబే మంచిగా అనిపిస్తే అదే చెయ్యండి, నో ప్రాబ్లం. ఇది మంచిగా అనిపిస్తే మాతో పాటు రండి, అయిపోయి. దీంట్లో నన్ను కోపంగా చూసి ఏమొచ్చి పాడైంది. నేను చెప్తే ఇంతకుముందు నవ్వు సాపు లేకపోతే దొడ్డికి సాపు రాదు. ఇక్కడ ఎట్ట కూర్చుంటుంది, ఇంటికి పోయి నువ్వు నవ్వితే ఇంకో 4 నవ్వు వస్తాయి, నువ్వు నడిస్తే 40 మందికి నేను నడవాలనిపిస్తుంది. చిరునవ్వు కొన్ని లక్షల బంధాలు కలుగుతాయి. ఎసార్ మంచిగా ఉందా? ఏముంది ఏమో ట్రైన్లో పోతే చచ్చిపోతారని చెప్పేసి అంటారు, ఫ్లైట్లో పోతుంది, ఫ్లైట్లో పోతే చచ్చిపోతారని చెప్పి కార్లలో పోతుంది, కార్లో పోతే చచ్చిపోతారని చెప్పి ఆర్టీసీ బస్సులో పోతుంది, ఆర్టీసీ బస్సులో పోతున్నాడు బైక్ మీద పోతుంది, బైక్ మీద పోతే చచ్చిపోతారని ఇంట్లో కూర్చుంటుంది, ఇంట్లో కూర్చున్నా విమానం కూడా చచ్చిపోవాలి. ఏదో సేఫ్టీ లేనప్పుడు ఎందుకు పీకులాట? చచ్చిపోయేదాకా నవ్వు కూడా వచ్చాయి. ఎస్ఆర్లో వెళ్ళే దారిలో తిరిగి వస్తావో కాబట్టి ఈ పక్కన ఆ పక్కన నవ్వుకుంటా మందలించుకుంటా సాగు. అంతకు మించి ఏం లేదు. రొడపీస్ కోట్లు ఉన్నాయి, లక్షలు, ఎవరి కోట్లు ఎవరికి కలిపి నేను చెప్పిన 1,50 లక్షలు వెళ్ళిపోయినా కొంత అవ్వచ్చు ఆయట కొత్తగా. నేను చచ్చిపోయిన గంటకే తీసి బయట వెళ్తారు, ఇల్లు ఖరాబ్ అయితే. అప్పటిదాకానేమో సైదుల్ సారు, రావు గారు, రెడ్డి గారు అంటారు. ఆ తర్వాత తీరదాన్ని శివాన్ని లైఫ్ నేను ఇప్పుడు పోయినా గురించి కాదు కానీ ఉన్నోళ్ళన్నా ఎట్లీస్ట్ ఎక్కడ పోయినా నా వైపు నుంచి అదే బ్రదర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే మనం మాట ఇంకొకరు ధైర్యం ఇవ్వాలి, మాట్లాడటానికి సంధి ఇవ్వాలి. పెద్ద నమస్తే అంటే నువ్వేదో నాకు నమస్తే పెట్టి అంటే మాట్లాడలేదు. నేను కోట్లు అడిగినాను, నమస్తే పెద్ద నమస్తే. గుంటూరు రైల్వే స్టేషన్లో బోర్ కొడుతున్నా. గుంటూరు రైల్వే స్టేషన్లో పెద్ద ఆవిడ ఉంటుంది, 60 ఏళ్ళు ఏజ్. వాళ్ళ కొడుకు కూతురు వేరే దగ్గర ఉంటారంట. ఆమెను మరి వదిలేసినట్టు చెప్పలేదు, మా కొడుకు కూతురు బయట ఉంటాయా అని చెప్పి. గుంటూరు రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా పోతే గమనించండి, గంప నిండా ఒక 40 నుంచి 50 కాయలు తెచ్చుకుంటారు, జామకాయ తెచ్చుకొని కలకల మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతుంది తెలుసా? అబ్బాయిలు 2 అబ్బాయిలు ఎర్రటి జామకాయలు, ఈ జామకాయలు అంటే జాంపళ్ళు లాంటి అమ్మాయి మీకు పిల్లలాగా వస్తుంది. అమ్మాయిలు 2 అమ్మాయిలు, మీకు జాంపళ్ళు లాంటి అబ్బాయి మొగుడుగా వస్తాడు. ఈ జాంపండు తింటే మీకు తొందరగా పెళ్లి అవుతుంది, పెళ్లి అయినా తొందరగా పెళ్లి అవుతారు, కోసి కారం పెడతారు 2 అబ్బాయిలు అంటారు. మీరందరూ నవ్వేరు కదా. ఆమె నవ్వు చూస్తానికి ఆమె దగ్గర జాంకాయలకు ఎగబడి 10 నిమిషాలు క్లోజ్ చేసుకోండి. బతకలేసిన వాళ్ళు కోట్లేని సంపాదించదు ఆమె, కానీ గలగలగలగల ఉంటుంది ఆమె. ఇప్పుడు ఆ గుంటూరులో నేను ఎప్పుడో సంవత్సరం కింద చూసిన ఆమె గురించి ఇలా మాట్లాడుతున్నట్టే గట్ల బతకాలి. గడపార్లకు మధ్య ఉంచుకోండి, అవునా కదా? మీ ఆల్వేస్ మీరు బిజినెస్ ఇష్టం ఉంటే చేయండి, చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి, మాతో పాటు రండి, అందరం కలిసి పనిచేద్దాం. కొంచెం పేదరికానికి దూరం చేసుకున్నట్టు బతికి మేము ఇప్పుడు నేను నా టీం కలిపి ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయాలతోటి నవ్వుకుంటుండి 10 మంది నవ్వుపించుకుంటుండి ఒకటే ఫ్యామిలీకి ఉండటం వల్ల 570 మందికి డబ్బు రావటమే కాకుండా